హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పదంట మా చైత్ర. దివ్యశ్రీ లిటిల్ ప్రిన్సెస్ దివ్యశ్రీ కూడా ఉంది మనతో పాటు. హాయ్ చెప్తుంది ఇప్పుడు. అందరికీ గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది, 2 వీక్స్ అనుకుంటా. ఈ ఎన్నికలు అవి ఇవి కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల ఇది మా దివ్యశ్రీకి కూడా కొంచెం హెల్త్ అక్కడ బయటికి వెళ్ళి మందు పోయడం కానీ అట్లా ఇబ్బంది ఉండి కొంచెం వీడియోస్ అయితే చేయలేకపోయినాం. ఇప్పుడైతే ఓకే పర్లేదు. ఈ ఎలక్షన్లో కూడా కొన్ని కంటెంట్లు చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎలక్షన్ కంటెంట్లు మనకి ఎందుకు అనేసి లైట్ తీసుకున్నా. ఆల్రెడీ కొన్ని కంటెంట్లు ఉండిండే చేద్దాం అనుకుని లైట్ తీసుకుంటే అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే అనేసి అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జీపీ ఎన్నికలు ఉంటాయి కదండి. ఆ వార్డ్ మెంబర్స్ ఎట్లా, సర్పంచ్ ఎట్లా, ఏంది దాని విషయం వరకు ఒక కంటెంట్ అయితే చేస్తా. రెడీ అయితే ఉంది. నెక్స్ట్ అయితే అది అట్లా. అంతకంటే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు అనీఫ్ టెక్ కొత్త ఛానల్ అయితే పెట్టిండు. మొబైల్స్ ఎలక్ట్రానిక్ గురించి అయితే ఒక ఛానల్ అయితే పెట్టిండు. 91 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఏదో నా తరఫున ఒక 2-3 సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడే కొత్తగా పెట్టిండు కాబట్టి ఇంకా మంచిగా ఇంకా బెటర్గా వీడియోస్ అయితే చేస్తాడు. ఇంతకు ముందుకు ఇప్పటికీ అన్నట్లు కాకుండా ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అసలు కెమెరా ముందు మాట్లాడడమే గొప్ప. అంత ధైర్యం చేసి సాహసం చేసి ఛానల్ పెట్టడం అంటే చాలా అద్భుతం అయితే అనుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీడియోలో ఒకలాగా మాట్లాడితే సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఒక 10వ వీడియో, 20 వీడియో చేంజ్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ అయితే ఉంటుంది. మనకు కూడా కొంత నాలెడ్జ్ అనేసి అయితే ఇంప్రూవ్ అవుతుంటుంది కాబట్టి ఛానల్ పెట్టడమే గొప్ప. అట్లా ఛానల్ అయితే పెట్టిండు. హనీఫ్ టెక్ మొబైల్స్ గురించి బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి నాకు బాగా తెలుసు అన్న హనీఫ్ టెక్ అని. ఏదో నేను చెప్తున్నాను కాకుండా ముందుకు రావడం గొప్ప కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ ఎంకరేజ్మెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నా అంటే మంచి వీడియోస్ కంటెంట్ అందిస్తాడని నా నమ్మకం. కాబట్టి హనీఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు ఎలక్ట్రానిక్ గురించి మంచి కంటెంట్ అందుతుందనేది నేను అనుకుంటున్నా. మొబైల్స్ గురించి నిన్ననే ఒక వీడియో అయితే పెట్టిండు. నైట్ నేను వీడియో చూసిన. కొంచెం ముందుకు రావడం గొప్ప. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా మాట్లాడతాడు. ఇప్పటి వరకు మంచి కంటెంట్ అయితే అందించిండు. ఆ 5 మినిట్స్లో కంటెంట్ అయితే బాగుంది, అద్భుతం అయితే ఉంది. కాకపోతే ఇంకా బెటర్, ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఎట్లా ఉందంటే ఆ కంటెంట్ 5 మినిట్స్లో ఏం చెప్పిండంటే, నాకు మొబైల్ ఎక్స్పీరియన్స్ ఉంది, మొబైల్లో ఇంట్లో పని చేసిన. మొబైల్ తీసుకోవాలని కొత్తగా షాప్కి వెళ్ళే వాళ్ళు ఒక 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొబైల్స్లో కాన్ఫిగరేషన్ కానీ, బ్యాటరీ కానీ, డిస్ప్లే కానీ, ర్యామ్ కానీ అట్లాంటివి ఒక 5 తీసుకొని పోతే మంచి మొబైల్ తీసుకుంటారు. లేదు అని అనుకుంటే ఆ అవుట్లెట్లో వాళ్ళు ఒప్పో కానీ, వివో కానీ ఏ బ్రాండ్ అయితే కాసేపు అయినా ఏ బ్రాండ్ అయితే అమ్ముతుంటారో వాళ్ళ బ్రాండ్లు ఇస్తుంటారు అనేసి అయితే పెట్టిండు. మనకు కూడా కొన్ని తెలిసి ఉంటేనే మనం ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మనకు ఏ విధమైన ఫీచర్స్ అవసరమో అలాంటి మొబైల్ నేను తీసుకోవాలని కాన్ఫిడెంట్గా మనం పోయి అతనికి చెప్తే అతను ఇస్తాడు. లేదు మనకేం తెలియదు అనేసి అనుకుంటే మనకి ఎలాంటిది కావాలి, బెస్ట్ ఈ సిచ్యువేషన్లో బెస్ట్ బ్రాండ్ ఉందని వాళ్ళు అమ్ముతారు. వాళ్ళు ఇచ్చేది కాకుండా మనకేం కావాలో మనమే ఫస్టే ప్రిపేర్ అయిపోతే మనది మనమే కొనుక్కోవచ్చు అనేసి అయితే చెప్పిండు. మంచి కంటెంట్, ఇంకా బెటర్ ఇంప్రూవ్ అయితే చేస్తాడు. అట్లా అది టోటల్గా విషయం. మా దివ్యశ్రీ అయితే గురగుర అంటుండే కదా, ఇప్పుడు చాలా మటుకు అయితే తగ్గింది. ఒక 5 సార్లు అయితే కొంచెం ఆ మంద అయితే పోసిన తర్వాత ఓకే పర్లేదు, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఆ సిచ్యువేషన్ వల్లనే మనం వీడియోలు అయితే చేయలేకపోయినాం. అట్లా దివ్యశ్రీ హాయ్ చెప్పి ఇట్లాను ఉన్నావా? దోశ అయితే తింటుంది ఇప్పుడు మా దివ్యశ్రీ. మా లిటిల్ చైత్ర అయితే బాగా అల్లరి అయితే చేస్తుంది. ఇంత అల్లరి చేస్తా అంటే అంత అల్లరి చేస్తుంది మా గుండుగాడు కదా.
బడికి పోమంటే ఏడుస్తుంది, బడికాడికి పోమంటే ఇప్పియమంటుంది. మడిగల అంతేనా? ఇంకో చూడు మీ వాళ్ళు చూస్తారు, మీ దోస్తులు చూస్తారు. చూడు హాయ్ చెప్పు మీ దోస్తులకు ఒకసారి. మీ దోస్తులు చూస్తారు డాడీ, మీ సార్ చూస్తాడు, మీ టీచర్ చూస్తుంది, అందరు చూస్తారు. చూడు మీ దోస్తులు. అట్లా వీడియోలో లేట్ అవ్వడం సిచ్యువేషన్ అది బెసరీ విషయంలో కొద్దిగా నెగ్లెక్ట్ అయింది. ఇంకా ఇది మెయిన్ కాబట్టి మన వీడియోస్ అయితే చేయలేకపోయినాం, అది విషయం. దీని తర్వాత ఏదైనా అన్నట్లు ఉండడం వల్ల, నర్వస్లో ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. అదైతే మెయిన్ కారణం. బంద్ చేసిండు అనేది ఏముండదు. కొద్దిగా గ్యాప్ వచ్చినా కరెక్ట్ మళ్ళా ఇచ్చి పడేస్తాం వీడియోస్. ఎలాంటి వీడియో అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నా, కానీ మనకు కొన్ని సిచ్యువేషన్లు అనుకోగా ఉండాలి. ఏదైనా చేయాలని అనుకుంటే నా ఒక్కని వల్ల అవ్వట్లేదు కాబట్టి నేను జస్ట్ లైక్ ఇక్కడ మా ఇంట్లో వీడియోసే చేస్తున్నా. బయటి వీడియోస్ చేయాలనేసి అంటే ఖచ్చితంగా మనకు ఎవరన్నా ఒకరు ఉండాలి, ఫ్రెండ్స్ వాళ్ళు మొబైల్ పట్టుకోనికి కంటెంట్లు ఇవ్వడానికి కానీ, ఏదైనా సజెస్ట్ చెప్పడానికి కానీ. అట్లా నాకు తక్కువ చూసే వరకే ఉంది, కానీ కామెంట్ చేయడం, లైక్ చేయడం కానీ, ఇంప్రూవ్ చేయడం కానీ ఏదో అన్నట్టు కాకుండా మనకి ఇంకా పుషప్ ఇస్తే ఖచ్చితంగా మనం బెటర్ వీడియోస్ అయితే చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం జస్ట్ ఇంతలోనే ఉన్నాయి కంటెంట్లు అయితే ఉన్నాయి, చాలా మటుకు అయితే చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ కంగ్రాచ్యులేషన్స్. మన మీదిలో వస్తుంది యూట్యూబ్ ఛానల్ తరఫున బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్కి 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి కంగ్రాచ్యులేషన్స్. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్కి వెళ్ళి విన్నర్ అవ్వడం అంటే చాలా గ్రేట్. అది మంచి మోటివేషన్గా ఉంటుంది. ఎవరు పక్కన ఉన్న రన్నరప్ ఇట్లా సీరియల్లో ఉండే ఏదో యాక్ట్ చేయడం తప్ప నువ్వు బయటకు వచ్చినంత ఏం లేదు. మంచిగా యాక్ట్ చేసిండు, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంది. అదే పల్లవి ప్రశాంత్ అయితే జస్ట్ నార్మల్ కూల్గా ఉంటాడు. అది మరి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయడం వల్ల రన్నరప్ అయితే వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. మనం అయితే తప్పు అనట్లేదు. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. ఓకే రైట్, బాయ్ బాయ్గా. ఇప్పటి వరకు అయితే ఓకే రైట్. ఇప్పటికీ అన్ని విషయాలు అయితే చెప్పిన అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి కంటెంట్లు అయితే మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.